మీరు కమెంట్స్ చదువుతారో లేదా అంటే మీ మీ వీడియోస్ కాబట్టి మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచెస్ కింద తాగేసి వచ్చినట్టున్నాడు అనే కమెంట్ వినిపిస్తుంది. అంటే కొంతమంది పాజిటివ్గా ఎలా పెడతారంటే పాపం ఈయన కొంచెం వాళ్ళ డాటర్ని కోల్పోయినప్పటి నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటున్నారు సార్, ఎందుకో ఒకప్పుడు ఎలా మాట్లాడేవారు ఆయన మాటలు, ఐ మీన్ ఒక లిరిసిస్ట్ ఎలా మాట్లాడతాడో పదాలు సమకూర్చుకుని అంత ఆ రేంజ్లో మాట్లాడేవారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఎంతో మంది గొప్ప గొప్పలతో ట్రావెల్ అయిన ఎక్స్పీరియన్స్కి. బట్ ఇప్పుడు ఏంటో కొంచెం ఎక్కడ పాయింట్ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం ఇలాంటివి చూసి చాలా మంది ఏమంటున్నారంటే స్పీచ్లో తాగేసి వచ్చాడా అనే కమెంట్లు పెడుతున్నారు. సో దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరు మీరు స్టేజ్ మీద ఆయనతో పాటు? డెఫినెట్లీ అండి. ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ ఓంట్ డ్రింక్ అండ్ కమ్ అండి. ఇదైతే యాజ్ అ డైరెక్టర్గా నేను ఆయనతో 35 రోజులు పనిచేశానండి. సో అది అసలు అది వెరీ రాంగ్. అండ్ ఎందు గురించి అంటే ఒక 60 నుంచి 70 ఇయర్స్ ఉన్న మనిషి మీద మనం అలాంటి కామెంట్ చేయడం తప్పు. ఫస్ట్ సరే, చేతిలో పెన్, చేతిలో ఫోన్ ఉంది, కిందన టైపింగ్ ఒక ఆప్షన్ ఉంది, మనం ఏదైనా టైప్ చేయొచ్చు. అది కాకుండా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరినైనా యారా అబ్బాయి ఏంట్రా ఆయన ఎవరు మీరా అని అంటే అదొక గ్రాండ్ ఫాదర్ లాంటి పర్సనాలిటీ అది. సో అది అంత లెవెల్లో ఉన్న వ్యక్తిని అంటే మనం తప్పుగా మాట్లాడచ్చు. బట్ అంతకన్నా చిన్నపిల్లల్ని కానీ వాళ్ళు ఏదైనా అంటే దట్ మనం ఒక బ్లెస్సింగ్గా తీసుకోవాలి దాన్ని. అంత